టాలీవుడ్‌కి దొంగ సినిమాలు కొత్తేం కాదు. ఈ వ్యాఖ్యాన్ని మరోలా అర్థం చేసుకోవద్దు. హీరోను దొంగగా చూపించే సినిమాలు అని అర్థం. అలీబాబా నుంచి నిన్న టైగర్ నాగేశ్వరరావు వరకు చాలామంది హీరోలు దొంగలుగా తెరపైకొచ్చారు. ఇప్పటి లిస్టులోకి నితిన్ కూడా చేరారు. నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల కలిసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి రాబిన్ హుడ్ అని టైటిల్ పెట్టారు. ఈరోజు గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు. ఇందులో దొంగగా కనిపిస్తున్నాడు నితిన్. దొంగ పాత్రలో నితిన్ ఎంట్రీ బాగుంది. ఖరీదైన బైక్పై శాంటాక్లాస్ గెటప్లో నితిన్ కనిపించాడు. కట్ చేస్తే స్టైలిష్ డ్రెస్లో కనిపిస్తాడు. కొట్టేసిన నగలు, నగదు మొత్తాన్ని ఎత్తుగా ఉన్న ఓ ప్రదేశంలో దాచిపెట్టి గ్లిమ్స్లో చూపించారు. వెంకీ కుడుముల గారు ఈ రాబిన్ హుడ్ అనే టైటిల్ తీసుకోవడం కానీ, ఇందులో నితిన్ పెట్టడం కానీ చూపించడం చాలా సరికొత్తగా ఉంది. ఇందులో నితిన్ గుబురు గడ్డంలో కనిపించాడు. ఈ సినిమా గతంలో కొన్ని సినిమాలు కనిపించినట్టుగానే ఉంది, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నీ బాగున్నాయి. గ్లిమ్స్ విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ గ్లిమ్స్ చూడగానే ఎన్నో దొంగ సినిమాలు చూసాం, కానీ ఈ హీరోగా కొత్తగా అనిపించింది ఈ గ్లిమ్స్ చూడగానే. నితిన్కి చాలా బాగుంది ఈ క్యారెక్టర్ అని అనిపించింది. ఇప్పటికే తెరపై ఎంతోమంది దొంగల్ని చూసిన తెలుగు ప్రేక్షకులకు కొత్త రకం దొంగను పరిచయం చేస్తున్నాడు వెంకీ కుడుముల. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ కూడా మనకు చెప్తారు. ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్. హలో అండి, ఈ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే కిందన బెల్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.